విశ్వాసి తప్పులు దిద్దుకో. మళ్ళీ చెప్తున్నా, ప్రతి విషయంలో చాలా తప్పులు జరుగుతున్నాయి, దిద్దుకో దిద్దుకో, తప్పులు దిద్దుకో. లేదు దిద్దుకోనంటావా, ఒకరోజు లెక్క చెప్తావు, అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. తప్పు జరుగుతుందని దేవుని వాక్యం హెచ్చరిక చేసినప్పుడు, అవును ప్రభు ఇది నేను చేస్తున్న తప్పు, ఈ విషయంలో నేను చాలా రాంగ్గా చేస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా రాంగ్గా బిహేవ్ చేస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా చీప్గానే చూస్తున్నాను, ఈ విషయంలో నేను చాలా దుర్మార్గపు వైఖరి అవలంబిస్తున్నాను, ఈ విషయంలో నా తప్పే, ఈ విషయంలో నా తప్పే, ఈ విషయంలో నా తప్పే, ఏ విషయంలో నాది ఒప్పు, ఏ విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను, ఏ విషయంలో తప్పు చేస్తున్నాను అనేది పరీక్షించుకుంటేనే దేవుని యొక్క కృప కాపుదల ఎల్లప్పుడూ మనకి నీడగా తోడుగా ఉంటుంది. లేని ఎడల లెక్క చెప్పాలి, నష్టపోవాలి. అదొద్దు. మన భక్తి మనకి సమస్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టగలదు దేవుని వాక్యానికి లోబడితే. కాబట్టి పాత నిబంధనలోని అలాంటి విశ్వాసులు ఉంటే అబ్రహాములాగా, మరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాన్ని మించిన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కనపరచాలి. అలాంటి భక్తి జీవితపు ఛాయలు మీ బ్రతుకులలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా ప్రియ సంగమా, ఎలాగూ దేవుని పరిచర్యలో వాడబడుతున్నాం కదా, కాదు, సమృద్ధిగా వాడబడాలి. అర్థమైందా? ఏదో మొక్కుబడికి చేయాలి కదా, చేసిపోదాం, ఇవ్వాలి కదా, ఇచ్చిపోదాం, అదొద్దు, తప్పది. మనం ఏం చేసినా ఎలా చేయమన్నాడు దేవుడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, వాక్యానికి లోబడి సంపూర్ణంగా దేవుని పరిచర్యలో మీరు అందరూ వాడబడండి. ఇది మన తండ్రి పని, మన తండ్రి సన్నిధి, మన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఎన్నుకున్నాడు. అలా ఆయన చిత్తమందు ఎవరైతే వర్ధిల్లుతారో ఆయన వారిని విడువడు, ఎడబాయుడు. సమస్తము అక్కడి నుంచే రావాలి. గవర్నమెంట్ ఆయన రిలీజ్ చేయకపోతే ఏది నీకు నాకు లభించదు. మనకు లభించేవన్నీ ఎక్కడి నుంచి లభించాలి? ఆయన యొద్ద నుండే లభించాలి. ఇది గ్రహించిన వాడు నిత్య జీవమును వాగ్దానం చేసిన దేవునికి సంపూర్ణంగా లోబడతాడు, విధేయత చూపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేసి ఆయన అనుగ్రహైశ్వర్యము చేత మిమ్మల్ని తృప్తిపరిచి బలపరచును గాక.